హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండపాది గురించి అయితే మీతో షేర్ చేస్తా. దొండకాయలు చూడండి, ఆకు తక్కువ, ఎక్కడ చూసినా అన్ని పిందెలే. చూడండి ఎంత ఈజీగా పెరిగిద్దండి ఇది. కాయలు అయితే చూడండి అంత పెద్దగా ఉన్నాయో. చిన్న స్టెమ్ పెడితే చాలు ఇట్లా వేనుకొని అయ్యో ఆ కాకి కాయే ఉంటుందండి. మనం మజ్జిగ నీళ్ళు, మనం పూజ వాడిన పూలు వేస్టేజ్ కూడా అండి. చూడండి ఎంత బాగున్నాయి కాయలు. నేనైతే ఇది సాయంత్రం పూట చేస్తాను హార్వెస్ట్. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుందండి బాగా దొండకాయల్లో. మనం ఈరోజు కోసి ఈరోజు చేస్తే అంత టేస్టీగా ఉండదు. అదేగాక ఆర్గానిక్లో మనం ఎలా చేసినా టేస్టీగానే ఉంటుందండి. అయ్యో ఇంకా బోలడానికి కాయలు ఉన్నాయి, కోసేద్దాం. మాకు అన్నీ అయితే అవసరం లేదండి, ఎందుకంటే ఎవరైనా వచ్చినా వాళ్ళకి కోసి ఇవ్వడం అలాంటివి అయితే చేస్తూ ఉంటా. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కాయలు. ఇంకా అవతలైపు కూడా ఉన్నాయి. ఇది ఎంత ఈజీగా పెంచవచ్చు అంటే చిన్న స్టెమ్ అండి. అయ్యోండి ఇక్కడైతే చూడండి కాయలు ఉన్నాయి. అయ్యోండి నేనైతే సాయంత్రం వేళ హార్వెస్ట్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు ఉంటుంది. చూడండి ఎంత లావు కాయలు ఉన్నాయో. అసలుకి వర్షాకాలం అంటే ఆకు ఎక్కువ, కాయ కూడా బాగానే ఉంటుందండి. పురుగు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ఎంత ఆకు ఉంటుందో డబుల్ కాయ ఉంటుంది. తీగ అయితే చూడండి ఎండిపోయినట్టుంది, కానీ కాయలు మాత్రం మస్తుగా ఉన్నాయి. అన్నీ కోసేద్దాం. దీని స్టెమ్ములు ఎలా పెట్టాలో నేను మీకు షేర్ చేస్తాను. నేను మొన్న మధ్యన ఒకటి పెట్టేశానండి, ఎంత బాగా ఎగురొచ్చిందో. అయ్యండి చూడండి ఎంత బాగా. ఇదిగోండి ఆకాకి పిందె పడిద్ది, చాలా బాగా కాసిద్దండి. దొండపాదికి మనం ఏమి ఇచ్చే పనే ఉండదు అసలుకి. మజ్జిగ నీళ్ళు చల్లితే చాలు, కిచెన్ వేస్టేజ్ ఇస్తే చాలు. గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే అండి ఆటోమేటిక్గా మనకు కూడా తెలిసిపోద్ది. ఇక ఇక్కడ చూడండి, అయ్యండి ఇక్కడ చూడండి అస్సలకి ఎంత బాగున్నాయి. 3 కాయలు ఎంత ముచ్చడిగా ఉన్నాయో. ఇట్లా కానీ మనం ఎండాకు తీయాలిగా, ముదిరాకు తీయాలి కానండి. ఇలా తీగ అనేది పూర్తిగా కట్ చేయకూడదు ఎప్పుడైనా సరే. అటు కూడా ఉన్నాయి, కోసేద్దాం. అయ్యో తీగ అయితే ఎండిపోయిన 4 ఉంది, కానీ కాయ అయితే బోలెడంత ఉంది. అక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇప్పుడు ఎలా నాటుకోవాలో, ఎంత ఈజీగా నాటుకుంటుందో ఇప్పుడు మీకైతే షేర్ చేస్తా. ఇదిగోండి ఇలాంటి స్టెమ్లే నాటుకుంటే అనుకోవటం భ్రమండి. మనం ఇలా చిన్నది పెట్టినా సరే ఇట్టే నాటుకొని పోతాయి. దొండకాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోయాలి, చేతులు అయితే ఇలా పాడైపోతూ ఉంటాయి. ఇదిగోండి ఎంత చిన్న స్టెమ్ పెట్టినా ఇట్టే నాటుకుంటారు. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇగో కట్ చేశాను నేను. మనం ఏమీ లేదండి, ఇది ఇలా ఒక గుండ్రంగా అనేసి ఇలా ఉంది కదా, ఇది అనేది పైకి వచ్చేటట్టు ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసి ఇలా అంటే ఈ 2 స్టెమ్ములు పైకి అన్నామనుకో అవి ఈగుళ్ళు అనేది వస్తాయి. చూడండి కాయలన్నీ వచ్చేసాయి. ఇగోండి కాయలైతే బోలెడన్నీ వచ్చేసాయి. నేను పెట్టిన కాడ చూపిస్తానండి. ఇగోండి అలా పెట్టిందండి మనం. చూడండి ఎంత బాగా వచ్చేసింది. అంతా అనేది చూడండి కొత్త ఆకు వచ్చేసింది. ఇక్కడ ఎండ వస్తుంది కదా, చూడండి ఎంత బాగా గీర వచ్చేసింది. ఇంత బాగా అయితే దొండపాది అనేది పెంచుకోవచ్చండి. ఇదైతే ఇంకా ఉంటుంది. మనం ఎప్పుడైనా ముదిరాకు తీయాలి తప్ప తీగ అనేది కట్ చేయకూడదండి. చూడండి ఎంత బాగా ఉందో కాయ. ఇంకా ఉన్నాయి, ఇంకా కోసే ఉన్నాయి. మాకైతే ఈ పూటకి సరిపోతాయి. చూడండి కాయలైతే
ఇంతలా ఉంటాయి కానండి పండవు. అసలుకి కూర అయితే చేస్తే ఎంత బాగుంటుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ అండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం.